ఏపీ రాజకీయాన్ని రూల్ చేస్తున్న ఫ్యాక్టర్ ఏంటి? ఏపీలో కూటమిని నడిపిస్తున్న ఒకే ఒక్క ఈక్వేషన్ ఏది? అధికారంలో ఉన్న పార్టీలు నిరంతరం మాట్లాడుతున్న ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏది? అమరావతి మీద ప్రత్యేకంగా చర్చించడానికి అసెంబ్లీ సమావేశమైనప్పుడైనా, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో అయినా, ప్రారంభోత్సవాల్లో అయినా, రాజకీయ వేదికల మీద అయినా కూటమి నాయకులు నిరంతరం మాట్లాడుతున్నది, చెబుతున్నది, తట్టి లేపాలనుకుంటున్నది, పదే పదే గుర్తు చేయాలనుకుంటున్నది ఏంటి? భయం. అదే భయం. ఏంటి భయం? ఎవరి మీద భయం? ఎందుకు భయం? నిరంతరం ఈ భయం అనే కాన్సెప్ట్ చుట్టూ సబ్జెక్ట్ మీద ఎందుకని రాజకీయం నడపాలనుకుంటున్నారు? అమరావతి విషయం వచ్చినా, సంక్షేమ పథకాల విషయం వచ్చినా, అభివృద్ధి విధానాల గురించి కనీసం మాట్లాడుతున్నప్పుడు, చేయకపోవడం తర్వాత మాట్లాడుతున్నప్పుడైనా కానీ ఎందుకు ఈ భయం అనే ఫ్యాక్టర్ని ప్రొజెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? ఇది కేవలం రాజకీయం అయితే మీరు నేను కూర్చొని ఇంత డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సిన పనిలే. భయం చుట్టూ రాజకీయాన్ని నడపాలి అనుకుంటున్న వ్యూహం ప్రభావం జనం మీద ఎలా పడుతోందో తెలిస్తే గనక కొందరి భయాలు 6 కోట్ల మంది పాలిట శాపాలు అవుతున్నాయా అని అనిపిస్తుంది. ఇంతకీ ఈ భయం అనేది అంత పెద్ద సబ్జెక్టా? జగన్ పాదయాత్ర చేస్తాను అని మాత్రమే చెప్పారు కదా ఇప్పటి వరకు. ఎప్పుడు చేస్తారు? అసలు పాదయాత్ర విధి విధానాలు ఏంటి, షెడ్యూల్ ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదే కదా. ఇంకెంతో దూరం కూడా ఉంది కదా, వచ్చే ఏడాది అంటున్నారు. చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. మరి రాజకీయ ప్రకంపనలు మాత్రం ఇప్పుడే ఎందుకు మొదలైపోయినాయి? ఇప్పటి నుంచే పాదయాత్ర గురించి మాట్లాడేస్తున్నారు అంటే పాదయాత్ర చేస్తాడని ఇలాగా భయం ఏ స్థాయిలో ఉన్నట్టు? ఎందుకు ఇంత టెన్షన్, ఎందుకు ఇంత భయం? మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా. ఇది కేవలం రాజకీయం కాదు, నేను ఇంతకు ముందు చెప్పినట్టు. ఈ భయం జన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే గనక మనకి చాలా విషయాలు అర్థం కావడం కాదు, కళ్ళ ముందు కనపడతాయి. అన్నట్టు మీకు ఒక రిక్వెస్ట్, మీరు సబ్జెక్ట్ గురించి కేవలం కామెంట్ మాత్రమే పెడుతూ ఉన్నారు. దాంతో పాటు హారిజంటల్ గా స్క్రోల్ చేస్తే గనక హైప్ పాయింట్స్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది మీకు. మీరు ఆ హైప్ పాయింట్స్ బటన్ క్లిక్ చేస్తే గనక ఈ కంటెంట్ ని మరింత మందికి రీచ్ చేసేందుకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే మరింత మందికి అవగాహన కల్పించేందుకు కీ టాగ్స్ మెసేజ్ ని, సందేశాన్ని, సమాచారాన్ని 10 మందికి చూపించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ డూ హైప్ అలాంగ్ విత్ ద కామెంట్. ఈ భయం అనేది ఎంత ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఎందుకు అయిపోయింది? ముందు రీసెంట్గా అసెంబ్లీలో ఏం మాట్లాడారో చూద్దాం. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది ఎందుకు? అమరావతి గురించి చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాము అని కదా. సరే, ప్రత్యేకంగా తీర్మానం చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది వేరే సబ్జెక్టు. మరి గతంలో కూడా బీజేపీతో సున్నం పెట్టుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని కూడా అప్పట్లో తీర్మానం చేసి పంపించాం కదా. దాని ప్రభావం ఎంత ఉంది? ఇంకా ఇవన్నీ మాట్లాడితే చాలా సాంకేతిక పరమైన అంశాలు, పొలిటికల్ క్రెడిబిలిటీకి సంబంధించిన మ్యాటర్స్ బయటకు వస్తాయి. కాసేపు అది అలా ఉంచండి. సమావేశమైన సబ్జెక్ట్ మాత్రం అమరావతి కదా. అప్రతిహతమైన బలం ఉంది, 164 సభ్యుల మద్దతు ఉంది మనకి. సభలో చూడబోతే విపక్షం లేదు, కానీ చర్చ మాత్రం విపక్ష నాయకుడి గురించి, జగన్ గురించి ఎందుకు జరిగింది? అసలు అమరావతిని అడ్డేసుకుంటున్నారు అనే రకంగా మాట్లాడడం కాదు, అంతకంటే ముందుకెళ్ళి మళ్ళీ వస్తారేమో, పరుపాట్న కూడా వచ్చిన అని మాట్లాడడం కనపడింది కదా. ఇలాగా లోకేష్ ఏమో వస్తారేమో అన్నట్టుగా మాట్లాడితే వెంటనే పవన్ కళ్యాణ్ రారు, మనం కలిసి ఉన్నంత వరకు రారు, ఏం చేయలేరు, మనలోని అనైక్యత, అవగాహన లోపం ఉంటే ఎస్ అని ఇలా మాట్లాడడం కనపడింది కదా. పైగా పాదయాత్ర మీద మాట్లాడడం కూడా చూసాం. పాదయాత్ర చేస్తాడని చూశారు కదా. ఇప్పుడు ఎక్కడ పాదయాత్ర? 2027లోనో ఎప్పుడో అంటున్నారు. ఆ పాదయాత్ర చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ డేటు ముహూర్తం ఖరారు చేసుకోవాలి. కానీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఇప్పుడే మాట్లాడడం మొదలు పెట్టేశారు. కారణం ఏంటి? భయమేనా? జగన్ వస్తే గనక డీస్టెబిలైజ్ అయిపోతుంది అని అనడమే కాదు, పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి 1,00,000 కోట్ల పైగా పెట్టుబడి పెడుతున్న మిట్టల్ లాంటి వాళ్ళు పవన్ వస్తే ఆలోచిస్తారు అని అనడం చూసాం కదా. 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ మిట్టల్ గారి దాకా స్టెబిలిటీ. ఇలా అనడంలో ఆంతర్యం ఏంటి? అంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారేమో అని తలుచుకొని కూటమి భయపడుతూ ఉందా? ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కూడా పూర్తి కాక మునిపే మరో 3 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఫలితం గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారు? కారణం ఏంటి? భయమేనా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇంత మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా కూటమిని భయపడేలాగా చేస్తున్నారు అంటే జగన్ రాజకీయంగా అంత బలవంతుడు అనుకోవాలా? లేదంటే కూటమి విధానాల మీద జనంలో వ్యతిరేకత వచ్చింది అని పార్టీలకు అర్థమైపోయి ఇప్పటి నుంచే భయం గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నాయా? ఈ రెండిట్లో ఏది నిజం? అసలు రేషనల్ ఎంత, లాజిక్ ఎంత కూటమి నేతలు మాట్లాడుతున్న తీరులో? ఆల్రెడీ చూసాం కదా, మిట్టల్ లాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి భయపడతారు అన్నారు కదా. మరి అదే మిట్టల్ అసలు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి, ఏపీ వైపు చూడడానికి కారణమైన మీటింగ్ ఎవరి హయాంలో జరిగింది, ఎవరితో జరిగింది? ఇదిగో ఇలా దావోస్ లో మిట్టల్ జగన్ తో సమావేశం కావడం చూసాం కదా. మరి అలాంటప్పుడు జగన్ ని చూసి పెట్టుబడులు రావు అని చెప్పగలమా? అప్పుడు
జగన్తో మాట్లాడారు, ప్రొసీజర్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ అయింది కాబట్టే కదా ఇప్పుడు ఒక్క జూమ్ కాల్ చేస్తే ఆ పెట్టుబడి ల్యాండ్ అయింది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అప్పుడు జరిగిపోయింది. అదే కదా దాని అర్థము. మనం ఒక్క జూమ్ కాల్ చేస్తే పెట్టుబడి వచ్చింది అన్నామంటే ఒక కాల్తో వస్తుందా 1,00,000 కోట్ల పెట్టుబడి? నిజానికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అంతా జగన్ హయాంలో రెడీ అయింది కాబట్టి, జగన్ సంప్రదింపులు జరిపి సిద్ధం చేశారు కాబట్టి వచ్చింది అనుకోవాలి. ఒక్క కాల్తో వచ్చింది అని మనమే చెప్తున్నాము అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జగన్ హయాంలో జరిగింది అని మనం ఒప్పుకున్నట్టే కదా. మరి ఈ లెక్కన జగన్ వస్తే పెట్టుబడులు రావేమో అనే భయంలో అర్థం ఉందా? లేదు కదా. అంటే ఈ భయానికి కారణం ఏంటి? రాజకీయ అధికారం పోతుంది, జగన్ బలపడిపోతున్నాడు, ప్రజలు జగన్ వైపు చూస్తారు అనే భయమే ఇలా మాట్లాడిస్తుందా? ఎస్ అనే చెప్పాలేమో. ఎందుకో తెలుసా? చంద్రబాబు ఏం మాట్లాడుతుంటారో తరచుగా నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. 5 ఏళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది. చూశారు కదా, 5 ఏళ్లు తాను కష్టపడి పనిచేస్తారట, తీరా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి జగన్కి అధికారం ఇచ్చేస్తారట. ఇది చంద్రబాబు వెర్షన్. అంటే రాజకీయ కారణాలే ఉన్నాయి. లాజిక్ ఎంత ఉంది అని ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది కదా. ఒకవేళ కష్టపడి పని చేసి రిజల్ట్ చూపించడమే నిజమైతే మనం నిరంతరం ఇలా మాట్లాడాల్సిన పని లేదు కదా. మనం సూపర్ 6 హామీలు డెలివరీ చేశాము, సంపద సృష్టి జరుగుతూ ఉంది, మహిళా పారిశ్రామికవేత్తలు తయారైపోతున్నారు, అసలు రాష్ట్రం మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనుకుంటే అసలు భయమే ఎక్కర్లేదు కదా, అసలు చింతే లేదు కదా. జరుగుతున్న అభివృద్ధి చూస్తారు, అభివృద్ధి ఫలాలు ప్రజల ప్లేట్లోకి వెళ్తాయి, వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఓటేస్తారు. అసలు టెన్షన్ ఎందుకు మరి? కానీ టెన్షన్ పడుతున్నాము అంటే అలా జరగట్లేదని అర్థము. అంతేనా? పనులు జరగట్లేదు కాబట్టి రాజకీయ వ్యూహాన్ని ముందు పెట్టి భయాన్ని తట్టి లేపి ఏదో విధ్వంసం జరిగిపోతుంది అని చెప్పాలనుకుంటున్నామా? పైగా చేస్తున్న రాజకీయ వాదనలో కూడా పెద్దగా క్రెడిబిలిటీ ఉండదు. ఎగైన్ మళ్ళీ అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ ఫోటోలు చూపిస్తూ మాట్లాడారు కదా, ఆ టాపిక్ విషయానికే వెళ్దాం. చూడండి, రాజధాని లేదు ఇక్కడ ఉండదు అనే ఒక దీనికి మా జనసేన పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి విషయంలో జగన్ పాలసీని తప్పుపట్టడానికి పాత ఫోటోలన్నీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూపించారు కదా. మరి పవన్ కళ్యాణే అమరావతి విషయంలో రకరకాలుగా చేసిన కామెంట్లు వైజాగే మన రాజధాని, నా మనసుకి కర్నూలే రాజధాని తిరుగుతూ ఉంటాయి కదా. మరి వీటి మాట ఏంటి అంటే సందర్భం వచ్చింది కాబట్టి, రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి, చంద్రబాబుని మెప్పించవచ్చు కాబట్టి ఆ ఫోటోలు చూపించారు పవన్ కళ్యాణ్. మరి ఇదే పవన్ కళ్యాణ్ పొంతన లేని కామెంట్లు అమరావతి మీద చాలా చేసి ఉంటారు కదా. మరి ఇప్పుడు జగన్ గురించి చేసిన కామెంట్లలో రాజకీయం తప్ప వాస్తవం ఉంది అనుకోగలమా? మరి ఓవరాల్ గా చూస్తే లోకేష్ పాదయాత్ర గురించి ఇప్పుడే మాట్లాడడాన్ని చూసినా, కలిసి ఉంటే జగన్ మళ్ళీ రారు అని పవన్ కళ్యాణ్ చెప్పడానికి ప్రయత్నం చేయడాన్ని బట్టి చూసినా, మళ్ళీ మీరు జగన్కి ఓటేసేస్తారు అని చంద్రబాబు జనాన్ని ఇప్పటి నుంచే సందేహించడాన్ని బట్టి చూసినా కూడా ఏమర్థమవుతోంది? ఏపీని రూల్ చేస్తున్న ఫ్యాక్టర్ భయం అనే అర్థమవుతోందిగా. అంతేగా. మరి రాజకీయం ఇలా భయం చుట్టూ తిరిగి డిఫెన్సివ్ గా ఆలోచిస్తూ 3 ఏళ్ల ముందే రాజకీయ వ్యూహాల మీదే నడుస్తూ ఉంటే, బతుకుతూ ఉంటే జన ప్రయోజనాలు ఎక్కడుంటాయి? అంతే కదా. మనకి ఊహించినంత మెజారిటీ ఇచ్చారు, అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు అని అనుకుంటే గనక అధికారం అనేది బాధ్యత అవుతుంది. బాధ్యతగా ఉంటే గనక భద్రత దొరుకుతుంది ప్రజలకి. అంటే ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి, జనానికి భద్రత ఇవ్వాలి. అలా కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళే భయం గురించి మాట్లాడుతున్నారనుకోండి, వాళ్లే భయపడుతూ ఉన్నారనుకోండి, ఇంకా ప్రజా ప్రయోజనాల మాట ఏముంది? ఇది కదా ఇప్పుడు ఏపీ ఆలోచించాల్సిన విషయము. రాజకీయంలో ఇలా భయం అనే ఫ్యాక్టర్ని సబ్జెక్ట్ చేసి మీడియాని కూడా అదే సిలబస్ మీద నడిపిస్తూ ప్రచారం సాగిస్తూ ఏదో జరిగిపోతుంది అని చెబితే 2014 లాంటి ఫలితం మళ్ళీ వస్తుంది అనుకోవడం భ్రమే కదా. ఒకసారి నమ్ముతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ చూపించమని అడుగుతారు, చూపించకపోతే కనుక జనం డెసిషన్ తీసుకుంటారు కదా. ఈ మాత్రం లాజిక్ ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నారు? ఆయన మిస్ అయితే కూటమి పార్టీలు రాజకీయంగా దెబ్బతింటే అది వేరే, కానీ ఇక్కడ ప్రజా ప్రయోజనాలు విలువైన 5 ఏళ్ల కాలం భద్రత చుట్టూ కాకుండా భయం చుట్టూ తిరుగుతున్నాయి కదా. అందుకోసం ఇంతలా మాట్లాడడం. మరి ఈ భయానికి విరుగుడేంటి? ఇంత అధికారం ఉండి కేంద్రం దన్నున్న పార్టీలని జగన్ రాజకీయంగా భయపెట్టగలుగుతున్నారు 2 ఏళ్లలోనే, కేవలం 11 సీట్లతోనే. అంటే జనం జగన్ వైపు ఉంటున్నారు అని అనుకోవాలా? ఎలా చూడాలి? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి అన్నట్టు నేను మొదట్లో చెప్పినట్టుగా కామెంట్తో పాటు హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి.